జరిగింది. 342 ఎస్టీలకి, 341 ఎస్సీలకి. ఒకవేళ రిజర్వేషన్ని పంచాలన్నా తుంచాలన్నా ఏం చేయాలన్నా కూడా పార్లమెంట్కి అధికారం ఉంది తప్ప రాష్ట్రాలకు అధికారం లేదు, సుప్రీంకోర్టుకి అధికారం లేదు. ఒకవేళ చేయాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలకి కులగణన చేసే అధికారం లేదు. భారత రాజ్యాంగంలోని 21వ ఆర్టికల్ ప్రకారం కులగణన చేయాలంటే కేంద్ర ప్రభుత్వం మాత్రమే చేయాలి, కేంద్ర ప్రభుత్వ కమిషన్ మాత్రమే చేయాలి. అప్పుడు మాత్రమే ఈ యొక్క కులగణన పరిగణనలోకి తీసుకోబడుతుంది. మరి అలాంటి తెలివిలేని మన ముఖ్యమంత్రి ఎందుకు చేస్తుందంటే మనువాద ధోరణిని అవలంబిస్తూ కులాల మధ్య చిచ్చుపెట్టి ఈ మంద బుద్ధి గల వాళ్ళని మన్ని కలిపి ఏం చేస్తున్నంటే వర్గీకరణ పేరుతో దూరం చేస్తుంది. కాబట్టి మనం చేస్తుందంటే మన పోరాటం చాలా న్యాయమైనది, రాజ్యాంగం ప్రకారం న్యాయమైంది. ఒకవేళ నీకంతా ప్రేమ ఉంటే పార్లమెంట్లో పెట్టి తీర్మానం చేసి రాష్ట్రపతి పంపించండి, వద్దంటాం లేదు. ఆ పని చేయకోకుండా మీరు ఏకపక్షంగా మీ సొంత పైత్యంతోని కులగణన చేయడం ఎంతవరకు సబబు? ఈ రాజ్యాంగ విరుద్ధమైన చర్య కదా. కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తూ ఇక దాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. మాలమానాన్ని జై మాల, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. ప్రతి ఒక్కరికి అవగాహన లేకుండా కులగణన జరిగింది. అందులో మాలలు అనేవాళ్ళు ఏ నెంబర్కు టిక్ చేయాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఇక్కడ జనాభాలో తక్కువ చూపించడం జరుగుతుంది. ప్రభుత్వానికి మూల్యం చెల్లించక తప్పదని ఈ PMUS విద్యార్థి సమైక్య తరపున మేము పిలుపునిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఎన్నో ఉద్యమాలు చేయాల్సి వస్తుంది. ప్రభుత్వాన్ని ఖండిస్తున్నాం. మీరు చేసినటువంటి కులగణన, మీ సమైక్య, మీరు ఇచ్చినటువంటి రిజర్వేషన్లని వెంటనే వెనక తీసుకోవాలని మేమందరం ఖండిస్తున్నాం. జై